సార్ మీకు తెలిసిన ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్పండి. ఫ్రీడమ్ ఫైటర్ అండి. మన ముందరే ఉన్నారు అంబేద్కర్ గారు. ఎంతో కష్టపడి ఫ్రీడమ్ ఫైట్ చేశారు ఆయన. సార్ అంబేద్కర్ గారు నేను సుభాష్ చంద్రబోస్ కదండి. ఆయన అంబేద్కర్ కాదా? ఓ సారీ, సుభాష్ చంద్రబోస్. యా ఓకే. అండ్ మనం అయితే ఇప్పుడు వచ్చేసాం నేతాజీ భవన్ కి. కోల్కతాలో నేతాజీ భవన్ చూడకుండా ఎవరు అయితే వెళ్ళరు. అండ్ నేతాజీ గురించి తెలిసిందే మీకు. ఈయన పూర్తి పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నమాట. గాంధీజీ గారు వీళ్ళందరూ అహింస కోసం పోరాడితే ఇతను మాత్రం ఆయుధాలతో పోరాడారనమాట. అటువంటి గొప్ప స్వాతంత్ర యోధుడు అనమాట. అండ్ ఇతను ఫ్యామిలీకి సంబంధించిన భవనం ఇది, నేతాజీ భవన్. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మన కెమెరా ఎలా చేస్తారో లేదు తెలియదు. సో వీలైన మట్టుకు మీకు చూపిస్తాను. లెట్స్ గో ఇన్ టు ద నేతాజీ భవన్. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయ్యాం అనమాట. కింద నుంచి పైకి వచ్చేసరికి మనకైతే ఈ కారిడార్ ఉంటుంది. సో పైనుంచి ఇది వ్యూ. లోపలన్నీ చాలా వస్తువులు అయితే ఉన్నాయని యూజ్ చేసేవి. లోపలైతే అసలు అలౌ చేయలేదు కెమెరా. మనకి బయట అయితే కూర్చున్న టేబుల్స్ అనమాట ఇక్కడ. అండ్ ఇది కింద నుంచి వ్యూ అనమాట. బిల్డింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా కట్టారు. నిజంగా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అనమాట, ఏంటి ఎంత బ్యూటిఫుల్గా కట్టారు బిల్డింగ్ అని. అండ్ ఈ కార్ గురించి మీకు తర్వాత చెప్తాను. సో ఇది నేతాజీ రీసెర్చ్ బ్యూరో అనమాట. అండ్ నేతాజీ భవన్నే రీసెర్చ్ బ్యూరో కింద మార్చేశారు. అండ్ మనకి ఇది ఎవ్రీడే 11 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మండేస్ అయితే హాలిడే. పెద్దవాళ్ళకి అయితే 40, చిన్నవాళ్ళకి అయితే 20 రూపీస్ అనమాట. అండ్ మీరు రావాలనుకుంటే మండే కాకుండా ఇంకే రోజులైనా రావచ్చు. సో కింద గ్యాలరీస్ ఉంటాయి, లోపల రూమ్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మేమైతే మొత్తం చూసాము, ఇంకా ఎక్కడ అలౌ చేయలేదు, మీరు అర్థం చేసుకోవాలి. సో మేమైతే బయట చూపిస్తాను, ఇంకా మీకు కొన్ని చూపిస్తాను ముందుకు వెళ్ళి. అండ్ ఇది మనకైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అనమాట. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి చూసారా, శిశిర్ కుమార్ బోస్ అని, శరత్ చంద్ర బోస్ అని, అండ్ వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళందరూ ఉంటారనమాట ఆ ఫొటోస్లో. అండ్ ద గ్రేట్ ఎస్కేప్ మీకు చెప్పాలి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఉంటుంది అనమాట. ది గ్రేట్ ఎస్కేప్ అనమాట ఇది. ఇక్కడ నుంచే నేతాజీ గారు తప్పించుకున్నారు. అండ్ మీరు చూస్తున్న ఈ ఏదైతే ఈ బ్యాక్ సైడ్ ఉందో ఆ కింద పక్కన మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల నుంచే ఆయన January 16th అంటే January 17th ఎర్లీ మార్నింగ్ 1:30కి ఆయన ఒక డ్రెస్ వేసుకొని, అప్పటికి బ్రిటిష్ హౌస్ అరెస్ట్లో ఉన్నారనమాట ఆయన, ఇవన్నీ రెవల్యూషన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారని. సో వాటి నుంచి తప్పించుకొని ఆయన వేరే దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా బ్రిటిషర్స్కి దొరకకుండా హౌస్ అరెస్ట్లు ఉన్నా సరే ఆయన ఏదో వేషం వేసుకొని ఆ నైట్కి నైటే ఆయన అయితే అక్కడ నుంచి తప్పించుకున్నారు. ఇగో ఈ మెట్ల ద్వారానే ఆయన అయితే బిల్డింగ్ నుంచి దిగి అలాగా రాత్రికి రాత్రి వాళ్ళ నెఫ్యూ ఎవరైతే ఉన్నారో అల్లుడు, అతను అక్కడ తీసుకెళ్ళి ఆ కారులో, దాన్ని మీకు చూపించాను కదా కారు, అది మీకు మళ్ళీ ఒకసారి కారు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది రీసెర్చ్ సెంటర్ అనమాట. ఇక్కడ మీటింగ్స్ అవి అవుతుంటాయి, కాన్ఫరెన్సెస్ అవన్నీ. సో ఇది కార్ అనమాట, జర్మన్ మేడ్ కార్ ఇది. ఈ కారులోనే నైట్ శిశిర్ కుమార్ బోస్ అంటే వాళ్ళ నెఫ్యూ అనమాట, ఆయన దీని మీద నుంచి వాళ్ళు తప్పించుకోవడం జరిగింది. అంటే నైట్కి నైట్ వేసారు ప్లాన్. 1941 January 16th 17th మిడ్ నైట్లో. సో దీన్ని హిస్టరీలో ద గ్రేట్ ఎస్కేప్ ఆఫ్ నేతాజీగా పిలుస్తారు. అండ్ ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి హౌస్ బ్యాక్ సైడ్ అనమాట. మంచి గార్డెన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ప్రస్తుతం మనం అయితే ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ హౌస్ అయితే చూస్తాం. అండ్ లోపల అతను యూజ్ చేసిన డ్రెస్సెస్ కానీ, అతను డైనింగ్ టేబుల్ కానీ, అండ్ అక్కడ అతను యూజ్ చేసిన స్వాట్స్ కానీ, అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్లో ఏమైతే యూజ్ చేశారో అవన్నీ ఐటమ్స్ కానీ అక్కడైతే ఉన్నాయన్నమాట. అండ్ చాలా చక్కగా అన్ని లోపల పెట్టారు. మాకైతే లోపల వీడియోస్ గట్రా తీయడానికి అవ్వలేదు. అండ్ బ్యూటిఫుల్ ఉంది, హౌస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియోలో ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇది అనమాట నేతాజీ భవన్ అనమాట. కోల్కతాలో నేతాజీ భవన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కోల్కతా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇక్కడైతే విజిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.